చిన్న మా ఫ్రెండ్ వస్తాడు లేవే రెడీ కాదు మీ ఫ్రెండ్ వస్తే ఇట్లుంటే సరిపోదే ఏంటి లేదు రెడీ కావాలి ఎందుకు అంత ఫ్రెండా మామూలు ఫ్రెండ్ చూస్తే షాక్ అయిపోతుంది చూద్దాంలే అవును బాబా నీకు ఫ్రెండ్స్ చాలా మంది చూసాను నేను అంతేమి నీ ఫ్రెండ్స్ రిచ్గా ఏం లేరుగా బాబా ఉంటారు నా ఫ్రెండ్స్ నాలాగే ఉంటారు కానీ మామూలు ఉండదు తాగుబోతు ఫ్రెండ్స్ అయితే కాదుగా బాబా తాగుబోతు ఫ్రెండ్స్ అనుకో బాబా వాళ్ళు పోయినాక నీ పెళ్లి చేస్తా చెప్తా దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో తాగినా కానీ మేము సరదాగా ఉంటాం సరే బాబా ఏమో చిన్ననాటి ఫ్రెండ్ అయితే కాదు చిన్ననాటి ఫ్రెండ్ కాదు అసలు నీకు తెలియదు ఆయన సరే బాబా నువ్వైతే ఒక 6 సంవత్సరాల ఫ్రెండ్ అని చెప్తున్నావు కదా సరే చూద్దాము ఓకే బాబా నీ ఫ్రెండ్ వస్తుంది కదా నేను రెడీ కాను నీ ఫ్రెండ్ వస్తుంది కదా నేను రెడీ కాను ఇట్లుంటే ఏమైంది బాబా ఇంట్లోనే కదా ఇట్లా బాగా ఈ మేకప్ నువ్వు సీరియల్ చేస్తా ఉంటే ఎవరు నమ్మరు నేను ఎలా ఉన్నావు పొద్దున్నే పూజ అంటావు మధ్యాహ్నం మడి అంటావు నీ ఫ్రెండ్ ఏమన్నా అంత గొప్ప ఇప్పుడు రెడీ కావాలి మామూలు గొప్ప గారు వచ్చినా తెలుసు కదా ఇప్పుడు రెడీ కావాలంటే ఎంత కష్టం బాబా సరేలే రెడీ అవుతా శారీ కట్టుకుని డ్రెస్ వేసుకున్నా డ్రెస్ వేసుకో సరే ఓకే ఓకే అండి మా హస్బెండ్ అయితే చికెన్ వండుతున్నాడు ఫస్ట్ ఏంటంటే పసుపు ఉప్పేసి ఉడకబెట్టాడు పీస్ అనేది ఖరాబ్ కాకుండా తర్వాత ఆయిల్ పోసాడు వాటర్ మొత్తం ఇనికినాక చేసుకోవాలి కదా బావా అట్లా అల్లం పేస్ట్ ఇవి ఎప్పుడు వేస్తావు బావా ఇప్పుడు వేస్తా అన్నీ వేస్తా ఓకే గ్రేవీ అన్నీ వేస్తా ఓకే అండి మా హస్బెండ్ అయితే ఫస్ట్ గే ఏమేమి వేసావు బావా దీంట్లో అల్లం ఉల్లిపాయ అన్ని మిరపకాయ టమాటీలు ప్రతి ఒక్కటి అలా కదా నీకు చెప్పడమే రాదు బావా అసలుకి చిచి ఇంట్లో ఫస్ట్ గా మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఏంటంటే అల్లం వెల్లిపాయలు కొంచెం వేసుకున్నాడండి అల్లం వెల్లిపాయలు ఉల్లిగడ్డలు టమాటా పచ్చిమిర్చి కొబ్బరి వీటిని మనం మంచిగా మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే చికెన్ గ్రేవీ కోసం మామూలుగా నేను ఊరు వెళ్ళాను అందుకే లేవని చెప్పేసి ఓకే కర్రీ అయితే సూపర్ గా ఉంటదండి మా హస్బెండ్ చేస్తే నాకు చాలా ఇష్టం తాను లేక నేను లేననుకున్నా గుమ్మగుమ్మలుగా ఉడుకుతూ ఉంది చాలా బాగుంది వీటిని మంచిగా అల్లం పేస్ట్ ఇదంతా ఫ్రై కావాలి మనకి ఆయిల్లోనే తర్వాతకి వాటర్ పోసుకోవాలి గ్రేవీ కోసం ఓకే చికెన్ అయితే గుమ్మగుమ్మలుగా ఉడుకుతుంది బావా ఇంత స్పెషల్ గా వంట చేస్తున్నావు ఎవరి కోసం నువ్వు నా ఫ్రెండ్ కోసం వాడిపోనిది స్నేహం ఒకటే బావా నా ఫ్రెండ్ ఉండాలి ఎవరు నాకు తెలిసిన బట్టి నాకు తెలిసిన ఫ్రెండ్స్ అయితే తాగుబోతు ఫ్రెండ్స్ లే బావా నీ ఫ్రెండ్స్ లో తాగుబోతాడే వాడు నా ప్రాణం వాడు నీ ప్రాణమా అంటే నువ్వు చికెన్ ఉండి తీసుకెళ్ళిస్తావా బావా లేదు వాడే వస్తాడు నా దగ్గరికి ఇప్పుడు ఎవరింటికి మన ఇంటికి వస్తాడు మన ఇంటికి ఓహో నాకు నిన్ననే పరిచయం అయినాడు నేను సండే కదా ఈరోజు చికెన్ వండుతున్నావు కదా మన కోసం అనుకున్నా బావా నేను చచ్చిపోయినా అనుకున్నా బతుకున్నా వాడి తెలియదు వాడి కోసం నిన్న పరిచయం అయిందిగా వండుతున్నా ఎప్పుడో 6 years పరిచయం మంచోడన్నా బావా నీ ఫ్రెండ్ ఇక్కడ వాడొస్తే నీకు అర్థమైతే మామూలుగా ఉండదు అసలు ఓకే అంటే చిన్ననాటి ఫ్రెండా బావా చిన్ననాటి ఫ్రెండ్ కాదు క్లాస్మేటా క్లాస్మేట్ కూడా కాదు మరి ఎక్కడ ఫ్రెండ్ బావా నీకు నాకు ఎక్కడో ఫ్రెండ్ అయ్యండి మీకు ఎందుకు అన్ని చెప్పాలా సరే బావా పట్టుకోలేదా బావా పట్టుకారు ఎవరో తీసుకెళ్ళారు దొంగలు అవునా సరే బావా అంటే తను తిన్నాక మేము తినాలా ఫస్ట్ తినొచ్చు ఓకే బావా చూద్దాం మా ఆయన ఫ్రెండ్ ఎవరో ఏంటి బాబు ఇప్పుడు వాటర్ పోస్తున్నా వాటర్ పోసి కారం అవన్నీ వేసేస్తే అయిపోతుంది ఓకే చికెన్ అయితే మంచి స్మెల్ వస్తుంది బావా నువ్వు ఇంకా ఉడక ముందుకే ఉడికాక ఇంకా వాడు వచ్చా ఇంకా వేరే స్మెల్ వస్తుంది బావా కారం వేయకుండా మసాలా వేస్తున్నావు ఏంటి బావా నువ్వు అన్ని కలిపేస్తా నేను ఓకే ఒకసారి ముక్క పడతాయి అలా అవునా సరే బావా అంటే ఇంకా మళ్ళీ మసాలా దింపినాకైరా కొంతమంది హెచ్చులు చూపిస్తారు మసాలాలు నేను అట్లా కాదు అన్ని కలుపుకుంటా ఒక్కసారి మసాలాలు ఓకే ఇదే వేయాలి యాలకు లేదా దాసిన చేకేయాలి అలా కాదు నాది అన్ని అంటే నువ్వు అన్ని ఒకేసారి మిక్సీ పట్టుకొని పెట్టుకుంటా నేను ఓకే బావా టేస్ట్ కూడా బాగుంటది అట్లా ఓకే అంతేస్తున్నావు ఏంటి బావ మసాలా చాలా ఉండాలి ఇప్పుడు కారం వేసుకొని అన్ని వేసుకొని కలిపెట్టుకున్నాం అనుకో ఒకసారి కథం ఇంకా దిగేస్తుంది అది ఇది కొత్తిమీర పుదీనా ఓకే ఇప్పుడు ఇంకా మూత పెట్టేసుకుంటావా బావా ఇంకా దింపినాక ఏం వేసేది లేదు ఇంకా లేదు ఇక తినడమే ఇంకా అవునా మా ఫ్రెండ్ వస్తాడు ఇప్పుడు ఓకే
సరే బావా, నీ ఫ్రెండ్ కి అయితే చికెన్ వండి పెడుతున్నావు, మా కోసం అయితే కాదుగా బావా? కొన్ని స్పెషల్స్ ఉన్నాయి. అవునా, అంటే ఇప్పుడు మా కోసం కాదా, మీ ఫ్రెండ్ కోసమే చికెన్? అందరి కోసం. అందరి కోసం. ఇప్పుడు బాగా నచ్చావు బావ నాకు. కొన్ని స్పెషల్స్ ఉంటాయి. ఓకే అండి, ఇప్పుడైతే మనం చికెన్ ఎలా చేశారో చూడండి. చాలా బాగా చేస్తారు మా హస్బెండ్ అయితే వంట అండి. చికెన్ పచ్చడి కూడా బాగుంటుంది. ఇంకా ఆర్డర్లు ఉన్నాయి చికెన్ పచ్చళ్ళు. ఈ 2 రోజులు రేపు ఎప్పుడో చేస్తారు అనుకుంటా. ఓకే అండి, గుమ్మగుమ్మలాడే చికెన్ మీరు కూడా ఇలాగే ఇంట్లో రెడీ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీ హస్బెండ్లు తింటే మట్టికి చాలా బాగుంది అంటారు. అచ్చం రవి చేసిన వంటలాగే ఉంటుంది మీ ఇంట్లో చేసినా కానీ. ఓకే, ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాము. వావ్, మస్తు ఉడుకుతుంది. నా హోటల్లో చికెన్ ఎలా ఉంటుంది, గ్రేవీ చికెన్ సేమ్ అలాగే ఉంది బంగారం కదా. స్మెల్ అయితే బాగుంది. చిన్న ఉప్పు సరిపోయిందా లేదా కొంచెం నాకు చూడు. సరిపోతుంది. ఎందుకు వంటక తక్కువ తీసుకున్నాం కానీ. ఓకే అండి, గుమ్మగుమ్మల ఆడే చికెన్ అయితే రెడీ అయిపోయింది. అప్పుడు పనిచేస్తున్నావు బావా? ఓకే అండి, మా ఛానల్ చూస్తూనే ఉండండి. మా హస్బెండ్ అయితే ఇల్లు ఎంత నీట్గా ఉంచుతాడో, అందుకని తనంటే నాకు కూడా చాలా ఇష్టం. బంగారం హాయ్ చెప్పు. కుల్లా కుల్లాగా ఉండేవా బావా చికెన్? నువ్వు వాడిపోనిది స్నేహం ఒక్కటే, విడిపోనిది నీడ ఒక్కటే, హద్దంటూ లేనే. అమృతం రవి రచిత యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేస్తున్న పేరు అందరికీ కూడా నమస్కారాలు. థ్యాంక్ యూ సపోర్టింగ్ ఫ్రెండ్స్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే రోజు రోజుకి కొత్త కనిపించడంతో ముందుకు